రాజంపేట ఇది కూడా టఫ్ ఫైట్ సార్. రాజంపేట బీజేపీ అది ఇది ఎంపీ సీట్ అంటున్నారు. రాజంపేటలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ అంటున్నారు. రైల్వే కోడూరులో జేఎస్పీ ప్రభావం కూడా కనిపిస్తుంది, కానీ ఇక్కడ వైసీపీ అంటున్నారు. రాయచోటిలో వైఎస్ఆర్సీపీ, రైట్. టీడీపీ ఆల్రెడీ గొడవ పడుతున్నారు సీట్ల కోసం ఇద్దరు. అక్కడ ఏంటంటే ఐకమత్యంతో ఉంటే ఏం కాదండి. ఇక్కడ ఏంటంటే పోటీ ఒక పార్టీలోనే రెండు వర్గాలు ఉండేసరికి ఇక్కడ ఎదుటి వాళ్ళకి అవకాశం. తమ్మలపల్లి కూడా టీడీపీ. తమ్మలపల్లి ఆల్రెడీ ఆ తమ్ముళ్ళు వచ్చి చూసాం మనం, చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. కానీ అక్కడ టీడీపీ కనిపిస్తుంది. పీలేరు టీడీపీ. పీలేరు అంటే మన కిషోర్ కుమార్ రెడ్డి. ఆయన లాస్ట్ టైం కూడా చాలా దగ్గరగా ఓడిపోయాడు. ఈసారి మాత్రం డెఫినెట్లీ. మదనపల్లి టఫ్ ఫైట్ కనిపిస్తుంది. పుంగనూరు తెలుగుదేశం పార్టీ. రాజంపేట దాంట్లో 50-50 కనిపిస్తుంది సార్. రాజంపేట లోక్సభ పరిధిలో కూడా వైసీపీకి టీడీపీకి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందండి. అంటే పార్లమెంట్ ఎమ్మెల్యే శాసనసభ స్థానాల్లో కనుక టీడీపీ మంచి మెజార్టీ తోటి కొంచెం ఎడ్జ్ తీసుకుంటే ఆల్రెడీ లోక్సభ కొట్టేస్తారు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ రాజంపేటను బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అనిపిస్తుంది, అదే అనుకుంటున్నాం కదా. బీజేపీకి ఇస్తే కూడా మళ్ళీ నష్టం. అంటే ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి అది గతంలో 2014లో కూడా దగ్గుబాటి పురంధేశ్వరికి ఈ సీటు కేటాయించింది. అంటే బీజేపీ ఏ పార్లమెంట్ పరిధిలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అంత బలంగా లేదు. రైట్.